వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. రఘురామరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశం. తెలంగాణ రాష్ట్రంలో రెమిడెసివిర్ కొరతపై భగ్గుమన్న కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తెలంగాణ ప్రజల ప్రాణాలతో మంత్రి శ్రీనివాస్ యాదవ్ కామెడీ చేయొద్దని హితవు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో వృద్ధ జంట నిరసన. అధికారులు తమ 4.5 ఎకరాల భూమిని 145 యాక్ట్ కింద స్వాధీనం చేసుకున్నారని ఆవేదన. గుంటూరులో కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించిన తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా. లక్షణాలు తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రఘురామరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో 3 వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి నివేదికను సీల్డ్ కవర్లో ఇవ్వాలని ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామకృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే రఘురామకు వై కేటగిరీ భద్రతను కొనసాగించాలని సూచించింది. ఎంపీకి వైద్య పరీక్షల నిర్వహణ జరిగే కాలాన్ని జ్యుడిషియల్ కస్టడీగా పరిగణించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా పాటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ధర్మాసనం మే 21కి వాయిదా వేసింది. సుప్రీం ఆదేశాలతో ఎంపీ రఘురామకృష్ణంరాజును నేడు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించనున్నారు. ఇక్కడ ఆగండి బ్రదర్. మీడియా ప్లీజ్ టాకింగ్. ఇక్కడ ఆగండి బ్రదర్. మీడియా ప్లీజ్ టాకింగ్. ఇక్కడ ఆగండి బ్రదర్. మీడియా ప్లీజ్. రెమిడెసివిర్ ఇంజెక్షన్ తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నా మనకు దొరక్కపోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెమిడెసివిర్ రాష్ట్రంలో ఎక్కడ దొరక్క కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలు సరైన వైద్యం అందక పిట్టల్లాగా రాలిపోతున్నారని చెప్పారు. రెమిడెసివిర్ను రాష్ట్రానికి ప్రత్యేక కోటా కేటాయించాలని కేంద్రాన్ని జగ్గారెడ్డి కోరారు. అవసరమైన మేరకు మందులను, వ్యాక్సిన్లను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఎందుకు ఒత్తిడి పెట్టడం లేదన్నారు. సీఎం కేసీఆర్ కేంద్రంపై పోరాటం చేయాలని జగ్గారెడ్డి చెప్పారు. తెలంగాణకు అవసరమైన వ్యాక్సిన్లు, మందులను కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి తీసుకురాకుండా ఇక్కడ బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే మెడికల్ షాపుల్లో రెమిడెసివిర్ దొరికేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రజలకు సరిపడా రెమిడెసివిర్ ఇవ్వాలని కేంద్రం దగ్గరకు వెళ్లి నిరసన తెలుపుతామని చెప్పారు. హైకోర్టు మొటికాయలు వేస్తుంటే చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఫార్మా అనేది ఒక మాఫియా అని, పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్ నడుస్తుందని ప్రభుత్వం దీన్ని అడ్డుకోవాలన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ చేస్తుంటే విజిలెన్స్ ఏం చేస్తుందని నిలదీశారు. తెలంగాణ ప్రజల ప్రాణాలతో మంత్రి శ్రీనివాస్ యాదవ్ కామెడీ చేయొద్దని, మంత్రిగా ఉండి బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు. సీఎంకి భజన చేయకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి దగ్గర కూర్చొని రాష్ట్రానికి రావాల్సిన మందులపై శ్రీనివాస్ యాదవ్ పోరాడాలని చెప్పారు. శ్రీనివాస్ యాదవ్ ఓసారి సంగారెడ్డి హాస్పిటల్కు వచ్చి చూడాలన్నారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నా తగ్గినట్లు ప్రభుత్వం చూపిస్తోందని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు భయాందోళనలో ఉన్నారు అనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఈ రెమిడెసివిర్ ఇంజెక్షన్ చాలా ప్రాముఖ్యత ఇంజెక్షన్ ఉంది. ఇప్పుడు వాస్తవాన్ని కూడా చెప్పాలంటే పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత ప్రధానంగా ప్రైవేట్ హాస్పిటల్లో చాలా సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కడ కూడా మన హైదరాబాద్ కానివ్వండి, తెలంగాణ జిల్లాలో ఎక్కడ కూడా రెమిడెసివిర్ ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడ కూడా అవకాశం లేదు. ఇంజెక్షన్ తీద్దామంటే పేషెంట్ని ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్న తర్వాత రెమిడెసివిర్ ఇంజెక్షన్ గురించి
వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడ బ్లాక్లో దొరుకుతుందా, ఎవరి దగ్గర దొరుకుతుందా, ఎంటైర్ పేరెంట్స్ అందరు కూడా ఈ రెమ్డెసివిర్ లెంకడం జరుగుతున్నది. అంటే ఎలాంటి పరిస్థితి ఉందంటే ఇప్పుడు ఈ యొక్క రెమ్డెసివిర్ అనే ఒక ఇంజెక్షన్ ఒక సంజీవిని తీరు కనబడుతున్నది. అలాంటి పరిస్థితి ఇప్పుడు మనకు పేషెంట్లకు కానీ పేషెంట్ల సంబంధించిన పేరెంట్స్ కానీ ఇబ్బంది పడుతున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ రెమ్డెసివిర్ విషయంలో ఎందుకు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం ఒక తప్పు అయితే, రెండో తప్పు ఏంటంటే అసలు ఇలా పిట్టలకి రాలిపోతున్నారు మనుషులు. ఈ కరోనా వ్యాధి వచ్చి రెమ్డెసివిర్ దొరకక, ఆక్సిజన్ దొరకక పిట్టలకి రాలిపోతున్నారు. అలాంటి పరిస్థితి ఈ తెలంగాణలో చాలా తీవ్రంగా ఉంది, చాలా భయాందోళనలో ఉంది. అసలు ఎవరు ఫోన్ వస్తే ఇప్పుడు అసలు గంటకు ఇప్పటికీ నాకు ఒక 2-3 కాల్స్ వచ్చినాయి. 2-3 కాల్స్ లోపల దాదాపు సంగారెడ్డి నియోజకవర్గంలో ఈరోజు ఒక 10 మంది చనిపోయారు. ఈరోజు ఇట్లా ప్రతిరోజు గవర్నమెంట్ హాస్పిటల్ సంగారెడ్డిలో చూసుకోండి, ఏ ప్రైవేట్ హాస్పిటల్లో పోయినా సరే రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటేమో ఆక్సిజన్ అందక, రెండేమో ఈ రెమ్డెసివిర్ అందక కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. మినిమం ఒక ప్రైవేట్ హాస్పిటల్ అయితే రోజుకి 3-4, గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే 10 మంది మినిమం చనిపోతున్నారు. అంటే ఓవరాల్గా జిల్లా హెడ్ క్వార్టర్లలో కానీ హైదరాబాద్లో తీసుకుంటే నేను అనుకుంటా రోజుకి ఒక 200 నుంచి 300-400 మధ్యలో చనిపోతున్నారు అనే ఒక పరిస్థితులు మన రాష్ట్రంలో ఉంది. భారతదేశంలో అయితే వేల సంఖ్యలో చనిపోతున్నారు. అయినా సరే ఈ రెమ్డెసివిర్ నేను కేంద్ర ప్రభుత్వాన్ని తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నానంటే, ఈ రెమ్డెసివిర్ సంబంధించిన కంపెనీ మన తెలంగాణలో ఉంది. మరి ఈ తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న రెమ్డెసివిర్ మన తెలంగాణ ప్రాంతం అంటే భారతదేశంలో అందరికీ ఇది అవసరమే, అందరికి సప్లై చేయొద్దని మనం అంటలేము. కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రెమ్డెసివిర్ హెడ్రోకి సంబంధించిన ఈ కంపెనీ ఏదైతే మన దగ్గర ఇండస్ట్రీ ఉందో, ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి కోటా కేటాయించుకుంటూ భారతదేశంలో సప్లై చేసే పరిస్థితి ఎందుకు రాలేదు అని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రెమ్డెసివిర్ సంబంధించి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంచకుండా కేవలం వాళ్ళ కంట్రోల్ డ్రగ్స్ డిపార్ట్మెంట్, కేంద్రం సంబంధించిన డ్రగ్స్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో పెట్టుకొని వాళ్లకు ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ పంపించి ఒక కార్యాచరణ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని అశ్రద్ధ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వము అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తలేదు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మరి ప్రధానంగా ఈ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ని నా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ ఏం చేస్తున్నంటే, తక్షణమే కొన్ని గంటలలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులు మన తెలంగాణలో ఎవరున్నారు? 4 ఎంపీలు ఉన్నారు. అందులో ఒకరు సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, కిషన్ రెడ్డి గారు. నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు మోడీ గారి దగ్గర కూర్చొని ఎందుకు రెమ్డెసివిర్ సంబంధించి తెలంగాణ ప్రాంతానికి ఎందుకు మీరు తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చి ప్రయత్నం చేస్తలేరు? బండి సంజయ్ గారు కూడా నేను అడుగుతున్నా, ఎందుకు మీరు? పాలకుర్తి మండలం ఘన్శ్యామ్ దాస్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కేశవరామ్ స్టాఫ్ కాలనీలో సర్పంచ్ సూర సమ్మయ్య తమ గ్రామ పంచాయతీ పరిధిలో శానిటైజేషన్ పనులు ముమ్మరం చేశారు. పారిశుద్ధ్య కార్మికుల వెంట ఉండి బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని వార్డుల్లో విధుల్లో బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం, శానిటైజర్తో పిచికారీ చేయిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు. ఎవరికి వ్యక్తిగత శుభ్రత పాటించాలని, ఎప్పటికప్పుడు చేతులను సబ్బుతో లేదా శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ సూర సమ్మయ్య వెంట మైనారిటీ నాయకులు మహమ్మద్ ఇబ్రహీం, గండికోట బొబ్బిలి రాజ్, కారోబార్ రాయమల్లు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.
జరిగే యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలో మూసీవాగు నుండి ఇసుకాసురులు ఎలాంటి అనుమతులు లేకుండా లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమంగా ఇసుకను డంపింగ్ చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ తెలిపారు. అక్రమంగా ఇసుక రవాణా చేసిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎస్ఐ తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని రాధా గార్డెన్లో మున్సిపల్ చైర్మన్ బతుకా లావణ్య దేవేందర్ యాదవ్ కోవిడ్ నియంత్రణపై అధికారులతో ఆశా వర్కర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ జ్యోతి, డాక్టర్ దామోదర్, డాక్టర్ కవిత, డిప్యూటీ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఎట్లా చూసినా మనకందరికీ ఒక తల్లిలా భావిస్తాం మేము ఎప్పటి నుంచో. అదేవిధంగా డాక్టర్ కవితారెడ్డి గారికి, చైర్మన్ లావణ్య వెలకల గారికి మనం ఎదురుగా వస్తున్న మనుషులు ఎట్లాడగలుగుతాం, లేకపోతే ఏమైనా చేయగలుగుతాం. కానీ కనిపించకుండా కంటిలోనో లేకపోతే ముక్కులోనో లేకపోతే రోడ్లోనో ఎక్కడో ఏలు పెట్టుకుంటే మనకు తెలియకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఒకరోజు ఫీవర్, రెండో రోజు ఫీవర్, అంటే జనరల్గా ఫీవర్ వస్తే మన ఆశా వర్గాలు పోయిన తర్వాత నా ఇంటికాడికి వచ్చి నాకు వచ్చి జ్వరం వచ్చిందంటే నేను రాలేదని దాస్తున్నాను. అందుకోసమనే నేను ఏమంటున్నా అంటే మన దగ్గర ఉన్న అవకాశం ఉంటే ధర్మామీటర్ అది మీటర్లు తీసుకొని ఇంట్లో ఎంతమంది ఉంటుందంతమంది అంటే అవకాశం ఉంది కాబట్టి మనకు ఒకవేళ లేకున్నా అవి ఎట్లా మనం ఇప్పించేటట్టు లేకపోతే ఇంకేమో ఏడు టీంలు ఉన్నాయంటారు, ఆ 7 టీంలకు ఏదో రకంగా అవి తీసుకునేటట్టు. దీనికి మనం జనరల్గా టీవీలలో పొద్దుగా లేస్తే అలాంటి టీవీలలో ఏదో చూస్తున్నాం, కానీ వింటున్నాం, చూస్తున్నాం. కానీ ఇంతకుముందు మనకు మేడం చెప్పింది ఈ మాస్క్ కంపల్సరీ వాడాలి, లేకపోతే డబల్ మాస్క్ వాడాలి. కానీ డబల్ మాస్క్ ఉన్న మాస్క్ని ముక్కుకెళ్ళి తీసి గదిలో పెట్టుకుంటున్నాం. నేను రోజు కూరగాయల మార్కెట్లో పొద్దున 6 గంటల నుంచి 10 గంటల వరకు కూరగాయల మార్కెట్నే తిరుగుతున్నా. అమ్మ తల్లి పెట్టుకొని పైకి అంటే నిజంగా ఎవరు వాళ్ళు మనం వస్తుంటే మేము ఒక రోజు వస్తుంటే పెట్టుకోలే, మళ్ళీ రెండో రోజు వస్తుంటే తీసి పైకి పెట్టుకుంటారు, మనం బయటికి రాగానే పెట్టుకుంటారు. వాళ్లకు ఆ వ్యాధి పట్ల లేకపోతే ప్రాణం పట్ల అవగాహన లేదు. ప్రాణం పోతుందంటే ఆశ ఎక్కువ పెరుగుతుంది. ఆ టైంలో ఉదాహరణ నేను ఒకటి చెప్తా. ఇక్కడ అమ్ముకొని జీవనోపాధి కొనసాగిస్తాడు జగదీష్. ఇక్కడ మన దగ్గర 8 వార్డులో ఉంటాడు. మినిమం ఇప్పటి వరకే ప్రైవేట్ హాస్పిటల్లో దగ్గర 12 లక్షల నుంచి 13 లక్షలు పెట్టిండు. అందరికీ నా యొక్క ప్రత్యేక అభినందనలు. అండ్ చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే కోవిడ్ టైంలో ఎంత హారబుల్గా ఉంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. రోజు రోజుకి మన ఏరియాలో కొంచెం మైగ్రేషన్ పాపులేషన్ ఎక్కువ ఉండడము, ఇండస్ట్రీస్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం లేబర్ పాపులేషన్ ఎక్కువ ఉండడము, దీనివల్ల కూడా స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది అండ్ తొందరగా కూడా స్ప్రెడ్ అవుతుంది. కంట్రోల్ చేసేలోపే ఒక్కొక్క పేషెంట్కి ఆల్మోస్ట్ 100 to 120 కాంటాక్ట్స్ ఉండడం వల్ల వాళ్ళు పనిచేసే వర్క్ ప్లేసెస్లో అక్కడే క్యాంటీన్స్ వాడుతుంటారు. అక్కడే వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఒకే ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. కొన్ని కంపెనీలు అయితే 1000 పైన చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కొన్ని చోట్ల 200-300 చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దీంట్లో ఒక్కరికి పాజిటివ్ వచ్చినా వాళ్ళకిస్తే వాళ్ళు కూడా చూసి ఇంకేమైనా కావాలన్నా వాళ్ళకు వీళ్ళ హెల్ప్ మనకుంటే మనం ఇంకాస్త కొంచెం ముందు బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఈ కౌన్సిలర్స్, మన చైర్మన్, వైస్ చైర్మన్, మన అందరూ వెంబడి కొంత ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఇంకోటి అందరికీ ఇంకో విజ్ఞప్తి, ఇప్పుడు ఎవరైనా చనిపోతే కూర్చోడానికి మనకు స్థలం లేదు కొత్తూరులో. కౌన్సిలర్స్ అందరికీ మరొకసారి ఉంటుంది కాబట్టి అందరూ అది దహనమే చేసేటట్టుగా మొన్న ఒకటి బురగజల్లాలో వచ్చింది. ప్రతి కౌన్సిల్ ఏరియాలో ఎవరైతే ఏఎన్ఎం కానీ ఆశా వర్కర్లు కానీ ఉన్నారో, ఎవరైతే కోవిడ్ ఎవరైతే ఉన్నారో, డౌట్ వచ్చిందో మీకు తెలిస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఆ కౌన్సిలర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళు కూడా కౌన్సిలర్ కూడా పోయి వాళ్ళ ఇంటి దగ్గర పోయి మాట్లాడేసి వాళ్ళు ఎక్కడైతే బయటకు తిరగకుండా వాళ్ళకి మన మెడికల్గా కానీ ఏ విధంగా కానీ మేము కూడా మా వంతు సహకారము మేము కూడా
మాకు వీలైనంత సహా మేము చేస్తాము. తర్వాత ఇంకా పెద్దలతో కూడా మాట్లాడేసి ఏ విధంగా హాస్పిటల్స్ కమ్యూనికేషన్ కానీ, లేకపోతే ఆక్సిజన్ ప్రాబ్లం కానీ, లేకపోతే ఇంజెక్షన్స్ కానీ అది ఏ విధంగా అరేంజ్మెంట్ చేసుకోవాలో ఏం సంగతి అనేది మరి డాక్టర్ గారితో వాళ్ళందరితో మాట్లాడేసి ఆ ఏర్పాట్లు కూడా మేము కూడా చేయడానికి మా సహకారం కూడా మేము చేస్తాము. మీ యొక్క ఆ యొక్క సమాచారాన్ని ఆ కన్సల్ట్ ఏరియా ఇప్పుడు కొత్తలో ఎవరుంటారో ఏ వార్డు ఉన్నారో ఆ వార్డుల ఆశా వర్కర్ కానీ, ఆ ఏఎన్ఎం కానీ, ఆ కౌన్సిలర్ కూడా మీరు ఆ యొక్క సమాచారాన్ని ఇస్తే మేము కూడా దాంట్లో షేర్ చేసుకుంటాము. ఆ యొక్క సమాచారాన్ని కూడా మీరు కూడా మాకు ఇవ్వాలి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఓ వృద్ధ జంట పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండలంలోని కొత్తగూడ గ్రామానికి చెందిన చౌహాన్ రావుజీ అతని భార్యతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో నిరసన ప్రదర్శన చేపట్టారు. తమకు వారసత్వంగా వస్తున్న తమ 4.5 ఎకరాల భూమిని ఎలాంటి సమాచారం లేకుండా 145 యాక్ట్ కింద స్వాధీనం చేసుకున్నారని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయామని, తమకు న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగి కలెక్టర్ ఎదుట ఆత్మహత్య చేసుకుంటామని వాపోయారు. దీన్ని గమనించిన పోలీసులు ఉన్నతాధికారులతో మాట్లాడి ఆర్డీఓ దగ్గరకు తీసుకువెళ్లి వారి సమస్యను ఆర్డీఓకు వివరించారు. ఆర్డీఓ బజార్ హత్నూర్ తహసీల్దార్తో మాట్లాడి వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వృద్ధ దంపతులు శాంతించి వెనుదిరిగారు. అన్ని రిసీవ్స్ ఉన్నాయి మా దగ్గర, అయినా వీళ్ళు న్యాయం చేస్తలేరు. మేమేమనుకున్నామంటే రికార్డులో ఏముంది దాంట్లో వాళ్ళకు మాకు సంబంధం లేదు. వాళ్ళు కొన్నారో మేము కూడా కొన్నాం, వాళ్ళు కూడా ఎప్పుడు కొన్నారో తెలియదు. పేపర్స్ ఉన్నాయి సార్, ఇవ్వండి పట్టా ఒరిజినల్ పట్టా, ఇప్పుడు మొన్న వచ్చింది ఆన్లైన్ పట్టా. ఇగో ఇది పహాని సార్, 100 సార్లు ఎస్పీ వరకు, ఎస్ఐ, సిఐ వరకు అప్లికేషన్ ఇచ్చినా, ఫోన్ చేసినా మేమే रवि पाटा गया, बारिश आ गया, वही पाटा जाना कि हमारे न्याय कर देना। बाहर में घर को जाते नहीं तो नहीं जाती, यही मर जाते, हमारे न्याय होना। हम यहाँ पत्थर से मारो या कुछ भी मारो, लेकिन निराहार दीक्षा से जाएंगे, ये तो 100% गारंटी। नहीं तो न्याय करो, न्याय बस। हमको परेशान कर रहे, हमारा पट्टा पासबुक है, रजिस्ट्री है, सब है। हमको 55 साल से हम जमीन कर रहे। होना बोल के आरडीओ के पास, होना बोल के आरडीओ के पास गए। हाँ जी, मेरे पड़े थे जमीन हमेरी, तो हमेरे को जमीन हमेरे को न्याय कर दे करके बोल के हम आरडीओ के पास गए, तो हमेरे वो नहीं सुन रहे। जब हम आए 14 महीने से घूम रहे, अरे आज करते कल करते परसों करते, ऐसे करके हमारे को घुमा रहे हो, तो नहीं बनाए। उससे वास्ते आज आए, हाँ पट्टा है, पासबुक है, सब है, वो हमें रखे था मेरे को होना करके। हम न्याय मांगने को है, न्याय मांगने को है। क्या बोले आरडीओ अभी? 8 दिन 6 दिन में करते बोला। तुम्हारे DIMC అందరు లెవెల్లో, గ్రామ పెద్దల లెవెల్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మళ్ళీ అగైన్ వాళ్ళు ఇంకా గొడవ చేయడం వల్ల మళ్ళీ ఆర్డీఓ దగ్గర మేము 10-15 సార్లు పోయినాం, ఎంఆర్ఓ దగ్గర పోయినాము. వాళ్ళు ఎవ్వరూ స్పందించలేదు. చేస్తాం, రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, వచ్చే నెల చేస్తాం అనుకుంటాం. మాకు ఒకటే కావాలా, ఈ రికార్డులో ఏముంది, ఈ పట్టా ఎట్లా వచ్చింది, ఈ పట్టా ఎట్లా వచ్చింది, ఈ రాంగ్ ఉంటే ఇచ్చేయండి, దానికి కూడా మేము కట్టుబడి ఉంటాం. ఇది రాంగ్ ఉన్నదా, కసా పని రిజిస్ట్రేషన్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. మాకు న్యాయం కావాలి, ఈ రికార్డ్ ఎట్లా ఉంది దాని ప్రకారమే న్యాయం కావాలి, దానికంటే ఎక్కువ మాకు ఏం అవసరం లేదు. ఒకవేళ మీరు చేయకపోతే మేము మాత్రం ఈరోజు ఇక్కడ వచ్చినాం, ఒకటే ఫైనల్, మేము డెసిజన్ తీసుకున్నాం, చావుడో లేదో మాకు ఉన్నది 4.5 ఎకరం భూమి మాత్రమే. రికార్డ్ ప్రకారం మాకు న్యాయం కావాలి, వేరేది ఏం అవసరం లేదు. ఒకవేళ ఇది తప్పు ఉంటే వాళ్ళకన్నా న్యాయం చేయండి, లేకుంటే మాకన్నా చేయండి, లేకుంటే గవర్నమెంట్ మీరైనా తీసుకోకండి, దేనికైనా మేము రెడీ. ఇది ఎట్లా వచ్చింది, ఇక అన్ని రికార్డు ఎట్లా వచ్చింది, అసలు మాదా వాళ్ళదా, ఇది తెలిసి చెప్పండి మాకు. సర్వే నెంబర్ 81లో ఒకరిని ఉంటే, సర్వే నెంబర్ 81లో 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు. అయితే వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఈ సర్వే నెంబర్ 1లో మేము ఒక్కలే ఉండాలి, అన్ని భూమి మాదే ఉండాలి. సరే మాదే ఉంటే అన్ని రికార్డు చూడండి, వాళ్ళకి పిలిపియండి, మాకు పిలిపియండి, వాళ్ళ రికార్డు చూడండి, మా రికార్డు చూడండి, అన్ని ఏది కరెక్ట్ ఏది రాంగ్ చేయండి, న్యాయం చేయండి, రికార్డు ప్రకారమే న్యాయం చేయండి, దానికంటే ఎక్కువ ఏం అవసరం లేదు. సర్వే వరంగల్ జిల్లాలోని కమలాపూర్ మండలంలోని ప్రజలు మాజీ మంత్రి ఈటల రాజేందర్ను ఒక దేవుని వలె ఆరాధిస్తున్నారు. ఈటల రాజేందర్ పైన భూ కబ్జాలు, నమ్మక ద్రోహి అని నిందలు మోసి
పార్టీ నుంచి తప్పించారని అన్నారు. ఏది ఏమైనప్పటికీ రాజేందర్ తమ దేవుడని, తన వెంటే ఎల్లవేళలా ఉంటామని, కొత్త పార్టీ స్థాపిస్తే ఆ పార్టీకి కమలాపూర్ ప్రజలు బ్రహ్మరథం పడతారని అన్నారు. కమలాపురం సమ్మక్క సారక్క దేవాలయం చైర్మన్ కొండ మొగులి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటల రాజేందర్ విషయంలో వెన్నుపోటు పొడిచారని కమలాపూర్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కమలాపూర్లో చాలా అభివృద్ధి పనులు చేశారని, ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచి ఉండే వ్యక్తి ఈటల రాజేందర్ అని కొనియాడారు. ఈటల రాజేందర్ వెంటే తాము ఉంటామని ప్రజలు అంటున్నారు. కమలాపూర్ ఊరికి ఏం చేసిండు? అన్ని చేసిండు, ఫ్రిడ్జిలు కట్టించిండు, అన్ని చేసిండు. బాగా కావాల్సి పోతే సుత మమ్మల్ని కాదనలే, అసలుకే కాదనలే. మమ్మల్ని అక్కడ 10 మందిలో నిలబెట్టి సుత మాకు న్యాయం చేసిండు. మేము దవాఖానకు వేరే కానీ ఫోన్లు చేసి మాట్లాడిండు, ఇట్లా బతకాలి అట్లా బతకాలని. అమ్మఒడు సాక్షికలు పడ్డ సాయం చేసిండు. బాగా సరైన రైతాండు. ఇది పద్ధతి కాదు, ఇది న్యాయం కాదు, ఇది ధర్మం కాదు. ఈరోజు ఈటల రాజేందర్ సారు చేసిన మేలు ఎన్నడూ మర్చిపోవద్దు. సారు చాలా అందరికీ సాయం చేసిండు. ఆయన అంత గొప్ప వ్యక్తి మరొకరు లేరని నేను కోరుకుంటున్నాను. వివాదంలో చిక్కుకున్నాడు కదా, అది నిజమేనా? భూ వివాదం అనేది అది వేస్ట్ ముచ్చట. అది కావాలని ఇరికి చేసిండు. ఈ మధ్యన కోర్టు కూడా దాన్ని ధిక్కరించింది. కేసీఆర్ కూడా నోరు ఆడకుండా అయిపోయింది. అది వాస్తవమైన ముచ్చట. ఆయనది ఏం ఆయన సొంతగా పార్టీలు రాకముందు ఆయన సంపాదించుకున్న భూములు అవి. ఇది కావాలని ఆయన ఎక్కడ దొరుకుతలేడు. ఆయన అవినీతి పరుడు కాదు కాబట్టి మా కొడుకు 25 సంవత్సరాలు ఎంబీఏ చేసిండు, మనపురం గోల్డ్లో పని చేసిండు. ఆయనకు కిడ్నీలో ప్రాబ్లం ఉన్నదని తెలిసినాక సాయం చేసిండు సార్, సార్ సాయం చేసిండు మాకు. అట్లా 2 సంవత్సరాల దాకా హాస్పిటల్ అటు ఇటు పోతే నిమ్స్కి పోతే సాయం చేసిండు సార్. మాకు కొన్ని డబ్బులు కూడా సాయం చేసినాక మా కొడుకు మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత కరోనా వచ్చి ఎంజీలో వేసినాక కూడా చనిపోయినాక కూడా ఆయన దారిని ఆయన సాయం నెట్లో తీసుకొచ్చి సార్ మాకు సాయం చేసిండు. ఎంజీఎంలో శవాన్ని కూడా ఇవ్వాలంటే మా సార్ సాయం చేసిండు. సారు అటువంటి సార్కి మాకు ఇట్లా రావడం మాకు చాలా మాకు బాధాకరంగా ఉండేది. మమ్మల్ని ఆపదు, మాకు తిందామంటే తింటూ కూడా లేదు సార్. బీ వస్తున్నాం సార్, మాకు ఆడుకున్నాడు, మాకు అండగున్నాడు. సార్కి అన్యాయం జరిగిందంటే మేము మస్తు బాధపడతాను. నా కొడుకు ఇది సార్ అంటే ఆయన వచ్చిందంటే పోయేది. నా కొడుకు పోటీ సార్ కూడా తెలుసు, ఈయన నా పెద్ద కొడుకు. ఇప్పుడు సారు పోటీలో నిలబడుకున్నాడు. సార్కే టీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. అంతకుముందు ఏ రోడ్డు కానీ ఏ బిడిదిలు లేకపోతే బట్టలు ఆ లేడీసు బట్టలు లేబట్టుకొని పోయే పరిస్థితి ఉంది. ప్రతి బిడిది కాడ మాకు సారు అటువంటి ప్రాబ్లం లేకుండా ఏ ట్రాక్టర్లు కొట్టుకపోయినాయి, చాలామంది చచ్చిపోయిన సార్, సైకిల్ మోటార్లు పోయినాయి, భార్య భర్తలు కూడా కొట్టుకపోయిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి సందర్భం లేకుండా ఎవరు కూడా ప్రమాదం రాకుండా కమలాపూర్ మత్తట్లో కూడా పిల్లగాళ్ళు 2 తెనుగోళ్ళు కూడా జనాలు కూడా చనిపోయింది కొట్టుకపోయి. అటువంటి ప్రాబ్లం లేకుండా ఎన్ని బిడిజీలైనా మాకు ఒక్క బిడిజీ కానీ చిన్న చెక్ డ్యామ్ ఉంటే కూడా దాన్ని కూడా రోడ్స్ కానీ అభివృద్ధిలో ప్రతి దానికి ఎవరికన్నా సార్ నాకు ఫీజు కట్టాలి సార్, ఇట్లా నా పిల్లలకు ఫీజు కట్టాలి, నాకు చాలా కష్టం ఉంది సార్ అంటే ఫీజు కట్టించుండు. అదే మా అన్న కొడుకే సార్, ఎవరో కాదు. మా అన్న కొడుకు కూడా పక్షవాతం వస్తే సార్ ఫీజు కట్టే పరిస్థితి లేదంటే ఫీజు కట్టిండు సార్. ఆయనకు డబ్బులు ఇచ్చిండు, ఆదుకున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఎవరైనా కిరాణా షాప్ పెట్టుకోవాలంటే కూడా లోన్ పెట్టుకుంటే లోన్ ఎందుకు అమ్మా, నీకు ఎంత కావాలంటే 20,000 అంటే 20,000 నెట్ క్యాష్ ఇచ్చిండు సార్. అన్ని రకాల సహాయం చేసిండు సారు. ఈటల రాజేందర్ గారు మంత్రి గారు ప్రతి ఒక్కరికి చేయని వ్యక్తికి లేని అనేది ఆయన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి సాయం చేసిండు. చేయలేదని రోడ్స్ కానీ బిల్డింగ్లు కానీ, మా స్కూల్ బిల్డింగ్ అయితే సార్ అంతకుముందు పాతది ఉండే. ఏ ప్రైవేట్ కాలేజ్ కూడా అంత డెవలపింగ్ లేదు, అంత డెవలపింగ్ చేసిండు. మోడల్ స్కూలు, కస్తూర్బాయి స్కూలు, ఏపీఆర్ ఎర్సేరు అది ఒక్క. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా 4వ డివిజన్ రెడ్ల బజార్లో అవగాహన కరపత్రాలు పంచుతూ మందుల కిట్లను అందజేశారు. కరోనాకు ఎవరూ భయపడవద్దని, కొద్దిపాటి లక్షణాలు ఉంటే తాము అందజేసే మందులను వాడుతూ లక్షణాలు ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఇక్కడే బండివారు పిల్లలు ఉండి అలాంటి వాళ్ళు ఎవరు కావాలంటే తీసుకోండి, పిల్లలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ఎందుకంటే
కరోనా అని చెప్పేసి మీరు ఏదో అని చెప్పేసి ఊరుకుంటే తర్వాత అది పెద్ద ఇదైపోతుంది, అంటే ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతుంది. పక్కనబు పండుగోడు పక్కనబు ఏ మాత్రం కూడా మీకు జ్వరం ఉన్నా జలుబు ఉన్నా హాస్పిటల్కి పోవాల్సిన పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా హాస్పిటల్ పోకుండా ముందుగానే జాగ్రత్త పడుతుందిగా నేను ప్రజలను కోరుతూ ఉన్నా. అందుకనే ఒకవేళ అలాంటి వాళ్ళే ఉంటే మా బండి దగ్గర ఆ మందులు ఉన్నాయి, ఆ మందులు మరి తీసుకుని వాడచ్చు వస్తుందిగా మిమ్మల్ని అందరూ కూడా తెలియజేస్తుంది. తిరుపతిలో రేపటి నుంచి మూడు రోజుల పాటు కోవాక్సిన్ 2వ డోస్ వేస్తున్నట్లు నగర కార్పొరేషన్ కమిషనర్ గిరీష తెలిపారు. ఏప్రిల్ 12వ తేదీలోపు మొదటి డోస్ వేసుకున్న వారు మాత్రమే ఈ నెల 18, 19, 20 తేదీల్లో వ్యాక్సిన్ వేసుకునేందుకు రావాలని తెలిపారు. 2వ డోస్ వ్యాక్సిన్కు ఎవరైతే అర్హులో వారి ఫోన్లకు మెసేజ్లు పంపుతామన్నారు. ఇప్పటికే 2వ డోస్ కోవాక్సిన్ తిరుపతికి చేరుకుందని తెలిపారు. టీటీడీ ఉద్యోగులు 700 మందికి టీటీడీ హెల్త్ సెంటర్లో 2వ డోస్ వ్యాక్సిన్ వేస్తామని తెలిపారు. రేపు 5 గంటలకెల్లా రేపు సెక్టర్ ఆఫీసర్లు ఐఎంఎంలు 5 గంటలకు ఉండాలంటే ఉండాలా? తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 18, 19, 20 ఈ 3 రోజు మనం వ్యాక్సినేషన్ డ్రైవ్ కోవాక్సిన్ కోసం పెట్టడం జరిగింది. 18, 19, 20 3వ తేదీ కూడా చేస్తాము. మనకు డోస్ ఉంటే ఇంకొక రోజు ఎక్స్ట్రా కూడా చేస్తాం. మనకు ఉన్న డోస్ వరకు మనము ప్రతి ఒక్కరికి వేయాలని అనుకున్నాము. తిరుపతి వరకు 6,500 కోవాక్సిన్ డోసెస్ ఇవ్వడం జరిగింది. 6,500 కోవాక్సిన్ డోసెస్. మనకు ఉన్న లిస్టు కూడా 6,500 నుంచి 7,000 వరకు సెకండ్ డోస్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మాకు ఇచ్చిన డోస్కి వ్యాక్సినేషన్కి సరిపోతూ ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా మనము కోవాక్సిన్ సెకండ్ డోస్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వేయడం జరుగుతుంది. ఏప్రిల్ 12వ తేదీ లోపల వేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా కోవాక్సిన్ వేయడం జరుగుతుంది. మనం ఏప్రిల్ 12వ తేదీ కట్ ఆఫ్ డేట్ అని తీసుకున్నాం. కాబట్టి ఏప్రిల్ 12వ తేదీ కింద లోపల ఉన్న లిస్టు తీసుకుంటే మనకు 7,000 మందికి మనం వేయాలని లిస్టు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 2,000 మంది ఆల్రెడీ వేసుకున్నారు. సో ఇంకా మనం చూస్తే 5,000 మందినే మనకు వేయాల్సి ఉంటుంది. ఇంకా మనకు సఫిషియెంట్గా కోవాక్సిన్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనవసరంగా మనము ఎంత చెప్పినా మీరు ఇవి బులెటిన్ వివరాలు. స్టేట్ యూన్ V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నమస్తే.